Hello my dear viewers, welcome to RK's Apex Institute of English. ఇంతకుముందు ఇన్స్టిట్యూట్ గురించి తెలిసిన వాళ్ళకైతే కనుక ఇట్స్ ఓకే, తెలియని వారి కోసం చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. నా పేరు రవికాంత్. ఈ ఎపెక్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అనే ఇన్స్టిట్యూట్ని విజయవాడలో రన్ చేస్తున్నాను. I have been working as a faculty or the soft skills trainer for the last 24 years. ఈ పర్టికులర్ ఎపెక్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్లో మేము ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ రెండు కలిపి ఒకేసారి క్లాసెస్ రన్ చేస్తుంటాం. We run classes combining both online and offline. Of course, we have this digital board, and there in the digital board, online students join here, and in front of us we find offline students. Combining these two, we conduct classes and we organize activities also. I mean to say that these offline students communicate with the online students, and both together perform many spoken activities. ఇలా జరుగుతుంటాయి అంతా కూడా. క్లాస్ కూడా కంబైన్ ఇద్దరు కలిపి ఒకేసారి జరుగుతూ ఉంటుంది. సో ఇవి క్లాసెస్ ఎలా ఉంటాయి, ఏదైనా ఒక శాంపిల్ వినదలుచుకుందాం అంటే ఒక డెమో క్లాస్ విందాం అనుకున్న వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాం. ఆల్రెడీ ఈ పర్టికులర్ ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు కలిపి ఒక క్లాస్ని ఇవాళ రికార్డ్ చేయడం జరిగింది ఒక డెమో కింద. అది ఈరోజు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాం. సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ వీడియోని ఆసంతం చూడండి. ఒక క్లాస్ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది, ప్లస్ అందులో లెర్నింగ్ మోడ్ ఎలా ఉంటుంది, కాన్సెప్ట్ ఎలా ఉంటుంది, ఓకే అనేది మీరు ఒకసారి చూస్తే చాలా బాగుంటుంది. సో అందుకోసం మై డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాం. హోప్ యూ వాచ్ ఇట్ అండ్ ప్లీజ్ ప్లేస్ యువర్ కమెంట్స్. ఏదైనా కమెంట్స్ ఉంటే కూడా మీరు చెప్పచ్చు. అలాగే ఫర్దర్గా ఏదైనా ఇన్పుట్స్ ఉన్నా కూడా మీరు ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నా సరే, ఇంకా దీనిపైన ఒక వీడియో చేయండి లేదా అలా అయితే బాగుంటుంది అని చెప్పదలుచుకున్నా కూడా ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు పోస్ట్ యువర్ కమెంట్స్ దేర్. క్లియర్? సో లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ దిస్ డెమో క్లాస్. ఓకే ఫ్రెండ్స్, నౌ లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ న్యూ చాప్టర్. Today's new chapter is no, not parts of speech. Of course, there in the parts of speech, today you will see pronoun. So keep the heading friends, pronoun. After pronoun, we will get back to word family. Clear? So pronoun. Actually, we haven't discussed this chapter. Okay, we completed vana, verb, adjective, noun, adverb. We discussed that, but now the time has come for us to deal with pronoun. Very simple topic and very, very important topic. Pronoun. Okay, then as usual the class begins with the question. What is the question here? What is pronoun? Yes, Mr. Maurya, what is pronoun? Used instead of noun. How could you say as it is? Same? Okay, it's okay. But this definition is correct but not exact. అదేంటి సార్ అర్థం కాలేదు? కరెక్టే కానీ ఎగ్జాక్ట్ అంటే కనుక దానిలోనే ఒక అర్థం ఉంటుంది. ఎలాగా? ప్రొనౌన్ కదా, ప్రొనౌన్. వేర్ కెన్ యూ అప్లై ద బ్రేక్? ప్రొనౌన్. ప్రో బ్రేక్ చేయొచ్చు కదా. ప్రొనౌన్. ప్రో అంటే ఏంటి? ప్రో ప్రీ అంటే ముందు తల్లి, ప్రీ పొజిషన్. ప్రీ అంటే ముందు, ప్రో అంటే ముందు కాదు. See 1 or 2 dialogues. Mr. Narendra Modi, listen to his statement. What he says here: we are always pro-poor government, or we are always pro-poor. ఆయన అంటాడు కదా మిస్టర్ నరేంద్ర మోడీజీ ఏమన్నారు? we are always pro-poor. మేము ఎప్పుడు కూడా pro-poor. నెక్స్ట్ వన్, be proud of pro-poor measures. అంటే pro-poor measures చూసి మీరు ఆనందించండి. Mr. Rahul Gandhi, what he says? No, Modiji, yours is pro-corporate government. Yours is pro-corporate government. Then can you find out what is the meaning of pro by considering all the 3 sentences? ఆ మూడు చూసి అని చెప్పగలుగుతారా pro అంటే ఏంటో? pro అంటే ఇన్ ఫేవర్ ఆఫ్, అంటే అనుకూలంగా, అంటే నౌన్కి అనుకూలంగా నౌన్ ప్లేస్లో ఉంచేది ప్రొనౌన్ అవుతుంది. ఇక్కడ వీళ్ళ ఉద్దేశం ఏంటి? మిస్టర్ మోడీ సేస్ దాట్ ఆర్స్ ఈజ్ ఏ pro-poor, అంటే మాది పేదలకు అనుకూలంగా ఉండేది ప్రో. మాది పేదలకు అనుకూలంగా తీసుకునే చర్యలు చూసి మీరు గర్వించండి. పేదల కోసం ఏం చేస్తుందో ప్రభుత్వాన్ని గర్వించండి అని ఆయన చెప్పుకుంటున్నారు. ఇతను ఏమంటారు? మిస్టర్ రాహుల్, నో యువర్స్ ఈస్
ప్రో కార్పొరేట్ గవర్నమెంట్. మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారంటే అంబానీ, అదానీ, వాళ్ళకి మన ఆస్తులని కూడా దేశం రాసి చేస్తుంటారు మీరు, అది మీరు చేసేది అని చెప్తాం. అంటే ఎయిర్పోర్ట్ అంటాం కదా, ఎయిర్పోర్ట్లో దాదాపు అన్నీ తీసుకొచ్చి అదానికి ఇచ్చారు అక్కడ మెయింటెనెన్స్ అంతా. దాని ఇది వ్యవహారం. ఇంకా చాలా ఉంటాయి, వేరే ఇవ్వచ్చు కదా, కాదు. అలాగే ఇంకొన్ని వేరే కూడా. అందుకని వీళ్ళేమంటారు, ప్రో కార్పొరేట్ అంటారు. సరే, వీళ్ళిద్దరిని పక్కన పెడితే మన ప్రొనౌన్కి వస్తే ప్రో అంటే ప్రో అంటే ఇన్ ఫేవర్ ఆఫ్ అంటే నౌన్కి ఫేవరబుల్గా నౌన్ ప్లేస్లో ఉంచి వాడేది ప్రొనౌన్ అవుతుంది అక్కడ. అదే స్టార్ట్ చేద్దాం. సో కీప్ ద హెడింగ్ ఫ్రెండ్స్. ప్రొనౌన్ ప్రో ప్లస్ నౌన్ ఇన్ ఫేవర్ ఆఫ్ నౌన్ రాసాను. ప్రొనౌన్ అంటే ఏంటి? ప్రొనౌన్ దెన్ ప్రో ప్లస్ నౌన్ ఇన్ ఫేవర్ ఆఫ్ నౌన్. ప్రొనౌన్ ఇన్ ఫేవర్ ఆఫ్ నౌన్ కదా. ప్రొనౌన్స్ అంటే మనం ఏవో చెప్పేస్తుంటాం. ఏం చెప్తుంటాము? ఒకసారి ఏదో ఐ అంటాం, ఒకసారి ఏమో యూ అంటాం, ఒకసారి షీ అంటారు, ఏవో చెప్తారు కదా. కానీ నాకు ఒక డౌట్ ఉంది ఇండివిజువల్గా, అది క్లారిఫై చేయండి ఫస్ట్. ఓకే, రైట్ తీసేసేది. రైట్, సరే. ఆ డౌట్కి వెళ్ళే ముందు అసలు ప్రొనౌన్ ఎందుకు వాడాలి? ప్రతిసారి నౌన్ వాడకుండా వాడాల్సి ఉంటుంది. ఎవ్రీ టైమ్ జస్ట్ we need not repeat noun. For example, look at this statement. Srinivas Prasad lives in Hyderabad. Let me tell you some more lines about Srinivas Prasad. Srinivas Prasad is a teacher. Srinivas Prasad is my childhood friend. Srinivas Prasad, oh my God, if I keep on repeating Srinivas Prasad means you people run away. Then instead of that, I can take he. So he is a teacher, he is my childhood friend, then here he is the perfect replacement here. So with this we come to know that we use pronoun to avoid the repetition of noun. అంటే నౌన్ పద్దాకా రిపీట్ చేయకుండా హ్యాపీగా మనం ఈ ప్రొనౌన్ వాడతాం. తెలిసిందే కదా, చిన్నప్పటి నుంచి యూజ్ చేస్తున్నాం. రైట్. సో ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ ఉంది, అది క్లారిఫై చేసుకుని నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. క్లియర్? రైట్. సి, నా డౌట్ ఏంటంటే I have a watch. A friend presented it to me. A friend presented it to me. My watch is Titan. This watch is mine. ఇలా చెప్పొచ్చారు. అర్థమైంది కదా. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే దీనిలో ఏదైతే నేను అండర్లైన్ చేస్తున్నానో లేదా ఒక బ్లాక్ చేస్తున్నానో అవేంటో చెప్పాలి. ఐ, నెక్స్ట్ మీ, మై, మైన్. ఐ అనేది ఏ పర్సన్ అంటే ఫస్ట్ పర్సనా, సెకండ్ పర్సనా, థర్డ్ పర్సనా? ఏ పర్సన్ అవుతుంది? ఐ అనేది ఫస్ట్ పర్సన్. సింగులరా ప్లూరలా? సింగులర్ కదా. గుడ్. అందరు బాగా చెప్పారు. ఐ ఫస్ట్ పర్సన్ సింగులర్. అంటే ఇక్కడ ఐ ఉంది కదా, ఇది ఫస్ట్ పర్సన్ సింగులర్. మరి మీ అనేది సెకండ్ పర్సన్ సింగులరా? మీ ఫస్ట్ పర్సన్ సింగులర్. ఓకే, ఫస్ట్ పర్సన్ సింగులర్. బట్ మై అనేది ఫస్ట్ పర్సన్ సింగులర్. మైన్ అనేది ఫస్ట్ పర్సన్ సింగులర్. అన్నీ ఫస్ట్ పర్సన్ సింగులరే బాబు. ఇది ఫస్ట్ పర్సన్ సింగులరే, ఇది కూడా ఫస్ట్ పర్సన్ సింగులరే. మరి ఇదేంటి ఇన్ని ఉన్నాయేంటి?
నాకు అర్థం కాలా? ఎన్ని ఏంటి? కాకపోతే ఇండివిజువల్గా ఇది ఐ ఫస్ట్ పర్సన్ సింగులర్, మీ ఫస్ట్ పర్సన్ సింగులర్, మైన్ అండ్ మై ఆల్సో ఫస్ట్ పర్సన్ సింగులర్. దీనికి ఆన్సర్ మనం ఇంకోలా చూద్దాం. ఫస్ట్ వేరే చూసి ఇది వచ్చేద్దాం. ఏంటి ఆన్సర్? ఇంకోటి ఏంటంటే ఇలా ఉన్నారు కదా, అది ఎవరు తెలుసా? నేనే. అది ఓకే, నేనే. ఈ నేను అనేది ఇక్కడ నన్ను ఇక్కడ మీరు సార్ అని పిలుస్తారు. సార్ ఓకే. అదే నేను అలాగా ఇంటికి వెళ్ళాను అనుకోండి. సో మా పిల్లలు ఫాదర్ ఆర్ డాడ్ అని పిలుస్తారు ఇక్కడ. దెన్ మై మదర్ షీ కాల్స్ మీ మై డియర్ సన్ అని పిలుస్తుంది మా అమ్మ నన్ను. ఓకే. అదే నేను అలా బయటికి వెళ్ళాను అనుకోండి, సొసైటీలో నన్ను సిటిజన్ అని పిలుస్తారు. సిటిజన్. సో సన్, ఫాదర్, సర్, సిటిజన్. టోటల్ ఎంతమంది ఉన్నారు? 4. ఎక్కడ? ఒకడే ముందు ఒకడే. అయితే మారుతుందేంటి? రోల్స్ మారుతున్నాయి. దేన్ని బట్టి? ప్లేస్ని బట్టి. ప్లేస్ ఏంటి? సర్ క్లాస్ రూమ్, ఫాదర్ అండ్ సన్ హోమ్, సిటిజన్ సొసైటీ. ప్లేస్ బట్టి మారుతుంది కదా. అలాగే ఫ్రెండ్స్ ఇది కూడా ప్లేస్ బట్టి మారుతుంది. ఇక్కడ ఇది సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్లో నా పేరు ఐ. నేను అటే నిలబడతాను. ఇటేంటిది? ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్లో ఉంటే నా పేరు మీ అవుతుంది. మీ అంటే ఇక్కడ నుంచి ఉన్నా నేను. ఐ హెల్ప్ మై స్టూడెంట్స్. ఐ సబ్జెక్ట్. మై స్టూడెంట్స్ హెల్ప్ మీ. అప్పుడు మీలో వెళ్ళిపోయినాడు, అదే ఆబ్జెక్ట్ అవుతుంది. సో ఇలా ఉంటే సబ్జెక్టివ్ కేస్, అలా ఉంటే ఆబ్జెక్టివ్ కేస్. అంటే ప్లేస్మెంట్ బట్టి మారుతుంది. ఎక్కడ ఉన్నావు అన్నట్లెక్క అంతా కూడా. డూ అండర్స్టాండ్? సో బ్యాటింగ్లో ఉన్నావు అంటే కనుక ఐ, నువ్వు అవతల వికెట్ కీపింగ్లో ఉంటే మీ, అది వేరంతా కూడా. ఈ యాక్షన్ రిసీవ్ చేసుకుంటే మీ, ఇటుంటే ఐ. మరి ఈ రెండు ఏంటి అంటే దీనికి ఏదో పేరు పెట్టారు. ఏంటిది? ఎస్యూబి సబ్జెక్టివ్ కేస్. ఇది ఓబీజే ఆబ్జెక్టివ్ కేస్. ఓకే. సరే, దీనికి అర్థం చెప్పండి ఎవరైనా. నాది నా ఇష్టం, నా కంప్యూటర్ నాది. రెండు వాడాను. ఏం చెప్పండి? కంప్యూటర్ నాది, ఇంకోటి నా కంప్యూటర్. అంటే నా కంప్యూటర్ అంటే మై కంప్యూటర్. కంప్యూటర్ ఈజ్ మైన్. అంటే ఈ రెండు ఒకటే. అంటే నాది అంటే కనుక దాని పేరు పొజెసివ్ కేస్. పొజెసివ్ అంటే ఏంటి? కలిగి ఉండడం, నాదని చెప్పడం. అక్కడ నాది. సో నాది అని చెప్పదలుచుకుంటే పొజెసివ్ కేసుకి వెళ్తే అక్కడ మై కానీ మైన్ కానీ వాడాల్సి ఉంటుంది. క్లియర్? ఇక్కడ 3 ఏరియాస్ ఉన్నాయి, అక్కడ కూడా 3 ఉన్నాయి కదా. ఏంటది? క్లాస్ రూమ్, హోమ్, సొసైటీ. ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ నుంచి ఉంటే సబ్జెక్ట్, అక్కడ నుంచి ఉంటే ఆబ్జెక్ట్. నాదబ్బా, నాది అని చెప్పాలంటే పొజెసివ్ కేస్, పొజెసివ్ అవుతుంది. మై ఆర్ మైన్ పొజెసివ్ కేస్. ఈ రెండు కలిపి పొజెసివ్. ఇది పొజెసివ్ కేస్. ఇప్పుడు వీటన్నిటి గురించి నేను ఇన్డెప్త్ చెప్పుకుంటూ వెళ్ళాను అనుకోండి. అంటే సబ్జెక్టివ్ కేస్ ఎలా ఉంటుంది, ఆబ్జెక్టివ్ ఎట్లా ఉంటుంది, పొజెసివ్ ఏంటి, ఇవన్నీ ఇంకా డెప్త్ చెప్పొచ్చు. చెప్పుకుంటూ వెళ్తే కనుక ఎక్కువ టైం పట్టేస్తుంది. మనకు ముందు ప్రాక్టికల్ స్టార్ట్ చేయాలి. ముందు ప్రాక్టికల్స్. అలాంటే మీరు యూజ్ చేస్తూ లాంగ్వేజ్ని వెళ్ళాలంటే కనుక ఫస్ట్ మనం అసలు డ్రైవర్ గురించి చెప్పుకోవాలి. డ్రైవర్ అంటే ఎవరు? సబ్జెక్ట్. అంటే బండి నడిపే డ్రైవరే కదా. సెంటెన్స్కి మొత్తం ముందుండేవాడు కదా సబ్జెక్ట్. ముందు సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. ఆ రిమైనింగ్ ఆబ్జెక్టివ్ కేసు ఏంటి, లేదంటే పొజిటివ్ కేసు ఏంటి, అది కొంచెం టైం అయిన తర్వాత చూడవచ్చు. క్లియర్? సో అందులో ఒకసారి ముందు ప్లేస్మెంట్ చెక్ చేసుకుని, ప్లేస్మెంట్ ఏంటిది? సబ్జెక్టివ్ కేస్, అది ఆబ్జెక్టివ్ కేస్. ఈ రెండు పొజిటివ్ కేస్. ముందు ఈ ప్రాథమిక అవగాహన ఉంటే నెక్స్ట్ ఈజీగా వెళ్ళిపోవచ్చు మనం. కాబట్టి ఈ 4 సెంటెన్సెస్ రాసి ఆ కేస్ పేర్లు రాయించాలి. అర్థమైంది అవ్వలేదా? ఆ 4 రాసేయండి ఫస్ట్. ఐ హ్యావ్ ఎ వాచ్, ఏ ఫ్రెండ్ ప్రెజెంటెడ్ టు మీ, మై వాచ్ ఈస్ టైటన్, దిస్ వాచ్ ఈస్ మైన్. ఈ ఐని సబ్జెక్టివ్ కేసు అను, మీని ఆబ్జెక్టివ్ కేసు అను, మై అండ్ మైన్ని పొజిటివ్ కేసు అని చెప్పండి. చాలు. 3 కేసెస్: సబ్జెక్టివ్ కేస్, ఆబ్జెక్టివ్ కేస్, పొజిటివ్ కేస్. ఏంటంటే సబ్జెక్టివ్
కేస్. ఆబ్జెక్టివ్ పొజెసివ్ కేస్ అంటే ఏంటి? పోలీస్ కేసా? అది కాదు కదా. కేస్ అంటే ఇక్కడ కేస్ అంటే రిలేషన్. రిలేషన్ అంటే రిలేషన్ ఏంటి? నేను క్లాస్లో ఉంటే నా రిలేషన్ సార్, ఇంట్లో ఉంటే ఫాదర్ ఆర్ సన్, బయటకు వెళ్తే సొసైటీలో సిటిజన్. రిలేషన్ ఏంటి? ఆ రిలేషన్ని కేస్ అంటారు ఇక్కడ. సో మీరు ఎక్కడి నుంచి ఉంటే ఆ కేసు మారుతుంది. ఎక్కడి నుంచి ఉంటే సబ్జెక్టివ్ కేస్, అటు వెళ్తే ఆబ్జెక్టివ్ కేస్. నాది నా అంటే పొజిటివ్ కేస్. అలా కేస్ మీన్స్ రిలేషన్. క్లియర్? ఫైన్. ఐ హ్యావ్ వాచ్, ఎ ఫ్రెండ్ ప్రెజెంటెడ్ టు మీ, మై వాచ్ ఇస్ టైటన్, దిస్ వాచ్ ఇస్ మైన్. సో ఇది నోట్ చేయండి. ఇప్పుడు సబ్జెక్టివ్తో మనం స్టార్ట్ చేసి దాని మీద కొన్ని ఎక్స్పెరిమెంట్స్ అనేవి చేయబోతున్నాం. నౌ విల్ సీ సబ్జెక్టివ్ కేస్ and make some experiments. Before that, please do write these 4 sentences and identify that subjective case, objective case and possessive case. Subjective case, objective case and possessive case. Online students, once you finish writing, say yes, so that we will move on to next slide. ఇది రాయడం అయిపోతే చెప్పండమ్మా, నెక్స్ట్ దానికి వెళ్దాం. క్లియర్? ఓకే, ఇట్స్ ఫైన్. తీసేచ్చా 1 2 3 టాప్ వెళ్ళిపోయింది. సరే, ఇక చెప్పాను కదా, విల్ ఫోకస్ ఆన్ డ్రైవర్. సబ్జెక్ట్ని చూద్దాం. సో ఫస్ట్ నేను రాస్తాను, చూడండి. సబ్జెక్టివ్ కేస్. మనకు పర్సన్స్ ఎన్ని రకాలు ఉంటారు? 4 కాదు, అది నెంబర్ ఏదో ఉంది. 3 కదా. 3 ఏంటి? ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఇది తెలుసుకోవాలి కదా. ఫస్ట్ పర్సన్, నెక్స్ట్ సెకండ్ పర్సన్, నెక్స్ట్ థర్డ్ పర్సన్. క్లియర్? ఫస్ట్, సెకండ్, థర్డ్. ఈ ప్రతి గ్రూప్లో కూడా సింగులర్ ఉంటుంది, ప్లూరల్ ఉంటుంది. సింగులర్ అండ్ ప్లూరల్. సింగులర్ అండ్ plural. Fine. ఓకే, మనం మాట్లాడుతుంది కేవలం ఈ కేసు గురించి, సబ్జెక్టివ్ కేసు నుంచి మాట్లాడుతున్నాం. సబ్జెక్టివ్ కేసు అంటే నేను రాసుకోవచ్చు ఎస్ ప్లస్ వి ప్లస్ ఓ కదా. సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్. మనం మాట్లాడుతుంది ఈ సబ్జెక్ట్ గురించి. దీనే నేను ఇక్కడ హైలైట్ చేస్తున్నాను. క్లియర్? ఎస్ ప్లస్ వి ప్లస్ ఓ. సో ఇప్పుడు మీరు చెప్తే నేను ఇక్కడ నోట్ చేస్తాను ఒకటి. ఫస్ట్ పర్సన్ సింగులర్ అంటే ఏదది? ఐ అనేది అవుతుంది ఇక్కడ. ఈ ఐ ఉంది కదా, ఇది ఫస్ట్ పర్సన్ సింగులర్. దీన్ని ఫస్ట్ అంటారు ఇక్కడ. సో ఎక్కువగా మనం మీ ప్రపంచం మొత్తంలో మిస్టర్ యోగి, నీకు బాగా తెలిసిన వ్యక్తి ఎవరు? నువ్వేనా? మనమే కదా. అదే ఐ ఫస్ట్. నేనే, ఎవరికి వాళ్ళు అంతే కదా, అది ఫస్ట్ అవుతుంది. కాబట్టి ఇది ఐ అవుతుంది. ఇక దీని తర్వాత నేను, నా వెనకాల ఉన్నవాళ్ళు అంటే మై మదర్, మై ఫాదర్, మేము అందరం కలిపి, దాని పేరే వి ప్లూరల్ అవుతుంది. వెరీ గుడ్. ఐ ఫస్ట్ పర్సన్ సింగులర్, వి ప్లూరల్. బాగానే ఉంది. అమ్మా, వి సెకండ్ గారు ఫస్ట్ పర్సన్ ప్లూరల్. మిస్టర్ సాయి చెప్పు, సెకండ్ పర్సన్ ఎవరు అవుతారు? ఈ ఐజ్ ఇలా క్లోజ్ చేశాను కదా, కనబడేది ఎవరు? నేనే కదా. ఫస్ట్ ఇది ఓపెన్ చేస్తాను, ఎదురుగా ఉండేది ఎవరు? ఈ షీట్ కాదు, యూ. నువ్వు ఉన్నావు. ఆ యూ అనేది సెకండ్ అవుతుంది. యూ ఆయన యూనే, మీరంతా యూనే అవుతారు ఇక్కడ. యూ. ఓకే, ఎదురుగా ఉంది యూ అవుతుంది. యూ అనేది సెకండ్ పర్సన్ అవుతుంది ఇక్కడ. సింగులర్. ప్లూరల్ కూడా యూనే అవుతుంది ఇక్కడ. అంటే మనకు తెలుగులో ఉంటుంది కానీ నీవు మీరు అని ఉంటుంది. నీవు మీరు అని ఉంటుంది అక్కడ. ఎందులో?
తెలుగులో. ఇంగ్లీష్లో సింగులర్ యూనే, ప్లూరల్ యూనే, యూ యూ అవుతుంది. ఓకే, ఈవెన్ తెలుగులో కూడా మీరుని సింగులర్ వాడచ్చు తెలుసా? పెద్దవాళ్ళు వస్తే మీరు బాగున్నారండి అంటాం, అంటే ఎక్కువ మంది ఏం కాదు, ఒకడున్నా మీరు అంటాం, ఎక్కువ మంది ఉన్నా మీరు అంటాం. బట్ ఇన్ ఇంగ్లీష్ యూ సింగులర్ అదే, ప్లూరల్ అదే. కానీ వర్బ్ ఏది వాడాలి? ప్లూరలే వాడాలి. యు ఆర్, అంతేగాని యూ సింగులర్ కదా యూ ఈజ్ అంటే కుదరదు, యూ ఆరే అంత. సరే సరే సరే, అది పక్కన పెడదాం. ఇక ఫస్ట్ అయింది, సెకండ్ అయింది, మరి థర్డ్ అయితే ఎవరు అవుతారు? ఇది ఫస్ట్ కదా, మీరు ఎదురుగా ఉన్నారు, సెకండ్ కదా. ఇప్పుడు అది కాదు కదా, ఆయన పిలుద్దాం ఒకసారి. ఆయన ఎవరు అవుతారు? హీ అవుతాడు. ఇది ఫస్ట్, ఇది సెకండ్, థర్డ్ అవుతుంది. ఆమెను పిలుద్దాం, షీ అవుతుంది. ఆ వస్తువుల బట్రా ఇట్ అవుతుంది. సో హీ షీట్ అవుతుంది. హీ షీట్ ఏంటి? సింగులర్ అవుతుంది. మరి ప్లూరల్ ఏమవుతుంది? వాళ్ళు కదా, దే అవుతుంది. దే దే దే. హిమ్ అంటే ఆబ్జెక్టివ్ కేసు, అవతల పక్క. మన సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నాం. హీ షీ ఇట్, థర్డ్ పర్సన్ సింగులర్. ప్లూరల్ ఏంటి? దే అవుతుంది కదా. రైట్ 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 రైట్. కానీ నేను ఇక్కడ కావాలని ఒక చిన్న మ్యాజిక్ చేస్తున్నాను, కావాలని చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే ఇది తీసేసి, జాగ్రత్తగా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్, ఇక్కడే చాలా ఇంపార్టెంట్. ముందు ప్లూరల్ రాస్తున్నాను, ఆ తర్వాత సింగులర్ రాస్తున్నాను. అర్థమైంది ఎవరికైనా? రైట్. ఇప్పుడు ప్లూరల్ ఏంటి? వాళ్ళు కదా, దే. మరి సింగులర్ ఏంటి? హీ షీట్. ఈ హీ షీట్ని ఈ పక్కన ఇలాగా ఒక రెడ్డింగ్తో చక్కగా రాస్తున్నాను. హీ షీ ఇట్, హీ షీట్, హీ షీట్. అర్థమవుతుంది కదా. రైట్ రైట్ రైట్. సో ఐ వి యు యు దే ఇటు రాశాను, హీ షీట్ సింగులర్ విడిగా రాశాను. ఇప్పుడు అందరి డౌట్ ఏంటంటే, ఎందుకు సార్ అలా ఎందుకు రాశారు మీరు, హీ షీట్ని ఎందుకు విడగొట్టారు అని చెప్తున్నారు అంతా కూడా. అర్థమవుతుందా? రైట్. అది ఆన్సర్ ఏంటో చూద్దాం. ఓకే, కన్ఫ్యూజ్ చేయొచ్చా? నో కన్ఫ్యూజన్, క్లియర్. రైట్ రైట్ రైట్. ఎందుకు అలా విడగొట్టామంటే, ఈ ఐ వి యు యు ఇలా ఉంది కదా, వీళ్ళందరినీ కలిపి మనం ఒక గ్రూప్లో ఉంచుతాం, ఒక గ్రూప్. ఈ హీ షీట్ని ఒక గ్రూప్లో ఉంచుతాం. ఇలా రెండో విడగొట్టేస్తున్నాం, రెండో విడగొడుతున్నాం. ఈ హీ షీట్కి సరదాగా మన ఎపెక్స్లో ఒక పేరు పెట్టుకుంటాం, దాని పేరే సూపర్ స్టార్. సూపర్ స్టార్ అని పిలుచుకుంటాం. సూపర్ స్టార్ అంటే రజనీకాంత్. రజనీకాంత్ లేబ్బా ఆయన అక్కడ ఎక్కడ? ఈ హీ షీట్లో కాదు, తమిళనాడులో. రజనీకాంత్ సూపర్ స్టార్ తమిళనాడులో అవుతుంది. ఓకే, సూపర్ స్టార్. మరి ఈ ఐ వి యు యు దే ఉంది కదా, వీళ్ళ పేరు వచ్చేసరికి వీళ్ళకు నాన్ సూపర్ స్టార్, వీళ్ళు నాన్ సూపర్ స్టార్. ఇప్పుడు మిస్టర్ మౌర్య డౌట్ ఏంటంటే, సార్ సూపర్ స్టార్ నాన్ సూపర్ స్టార్ ఏంటి ఇది అంటాడు. అక్కడ ఏంటంటే, సూపర్ స్టార్ అనే అతను ఆయన కొన్ని స్పెషల్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఐఎమ్ సూపర్ స్టార్, బెటర్ డోంట్ కమ్ మై వే, మై రూట్ ఈస్ ఓకే సపరేట్, దయచేసి మా దారిలోకి రావద్దు, వస్తే మరి ప్రాబ్లం అవుతుంది. ఓకే, ఏంటి ఆ రూట్ ఏంటి, అసలు తేడా ఏంటి? తేడా ఏంటంటే కనుక అర్థం చేసుకోండి. ప్రతి భాషకి కూడా, తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ప్రతిదానికి కూడా ఏదో ఒక మార్పులు కొన్ని ఉంటాయి, కొన్ని కొన్ని. తెలుగు కాబట్టి మనకు అర్థమైపోయింది ఈజీగా. అక్కడ అయితే మార్పులు ఒకసారి నేను అడుగుతాను, కొంచెం అర్థం చేసుకొని చెప్పే ప్రయత్నం చేయండి. ఓకే, చాలా ఒకసారి నేను మార్పులు ఏంటి చెప్తాను. ఐ తెలుగు ఏంటమ్మా? తెలుగు ఏంటమ్మా? నేను. వి మేము, మేము మేము. ఓకే, యు నీవు, ఇంకొకటి మీరు. ఒక నిమిషం వస్తున్నానమ్మా, సరిపోవట్లేదు, రాస్తాను. ఇంకా దే వారు, లేదు వాళ్ళు. నెక్స్ట్ అతడు, ఆమె, అది. సరే పక్కన పెడదాం. ఒకసారి తెలుగు వచ్చిన వాళ్ళు చక్కగా స్పష్టంగా బాగా ఒకసారి నేను చెప్పేదానికి ఆన్సర్ ఇవ్వండి. నేను బాగా పాడుతాను, నేను బాగా పాడుతాను. ఇప్పుడు వర్బ్ తెలుసు కదమ్మా, వర్బ్ ఇప్పుడు తెలుగులో చివరి ఉంటుంది. ఏం చెప్పాను? నేను బాగా పాడుతాను. ఆలోచించుకొని చక్కగా చెప్పి నేను రాస్తాను ఇక్కడ. ఓకే, రైట్ రైట్. మిస్టర్ రమేష్, నేను ఏం రాయాలి ఇక్కడ? పాడతాను. మేము
పాడతాము. నీవు పాడతావు. మీరు పాడతారు. వాళ్ళు పాడతారు. పాడేరు కదమ్మా, పాడేరు అది అక్కడ అరకు దగ్గర ఉంటుంది. ఓకే, ఇది పాడతారే. ఓకే, అతడు పాడతాడు. ఆమె పాడుతుంది. ఓకే, ఏంటన్నా ఇన్ని వెరైటీస్ ఏంటి? తాడతాను, పాడతాము, పాడతావు, పాడతారు, పాడతాడు, పాడుతుంది. చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. ఇది చాలా కష్టం అర్థం చేసుకోవడం. మీరు ఎవరైనా ఇది వేరే భాష వాళ్ళకి నేర్పించండి చూద్దాం. అంత ఈజీ కాదు. పర్టికులర్గా అమెరికన్స్ నేర్పించండి, లాగేసుకుంటారు. ఇక్కడ ఒక ట్రంప్ బైడెన్ కూర్చోబెట్టి మీకు చెప్తాను ఒకసారి అని ఒక్కొక్కటి చెప్పుకుంటారండి. ఒక అరగంట వినంగానే వద్దు వద్దు అని వెళ్ళిపోతారు అంతా కూడా. ఎందుకు వెళ్ళిపోతారో చెప్పనా? ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి, తెలుస్తుంది మీకు. మీరు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. మిస్టర్ ఆదిత్య చెప్పు, పాడతాను ఎప్పుడు వాడాలి? అది చెప్పునా, నాకు టేబుల్ చూసి చెప్పునా. ఫస్ట్ పర్సన్ సింగులర్ ఉంటాయి కదా. మీరు జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఇదంతా వింటే నేను ఎందుకు చెప్తున్నాను మీకు అర్థమవుతుంది. ఫస్ట్ పర్సన్ సింగులర్. ఓకే, రైట్. మరి మేము ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. ఓకే, సరే. ఫస్ట్ పర్సన్ సింగులర్కి ఒకటంట, ఫస్ట్ పర్సన్కి ప్లూరల్కి ఇంకోటంట. సరే, మరి నీవు సెకండ్ పర్సన్ సింగులర్ అవుతుందా? ఒక నిమిషం. ఓకే, సెకండ్ పర్సన్ సింగులర్కా? సింగులర్. మరి మరి పాడతారు సెకండ్ పర్సన్ ప్లూరల్. మరి ఇక్కడ థర్డ్ పర్సన్కి అదే వాడారు, పాడతారు. ఇక్కడ పాడతారు, అక్కడ పాడతారు అన్నావు కదన్నా. అంటే ఏంటి? సెకండ్ పర్సన్ ప్లూరల్కి, థర్డ్ పర్సన్ ప్లూరల్కి. అంతేనా? అంతేనా? చెక్ చేసుకోండి మీరు. ఇది ఎప్పుడు సెకండ్ అండ్ థర్డ్ పర్సన్ ఈ రెండింటికి ఏంటి అవ్వాలి? ప్లూరల్ అవ్వాలి. అర్థమవుతుందా? రైట్. మౌర్య, అతడు పాడతాడు చెప్పు, అది ఇప్పుడు వాడాలి. థర్డ్ పర్సన్ గట్టిగా చెప్పాలి అందరూ. థర్డ్ పర్సన్ సింగులరా? మరి ఆమె థర్డ్ పర్సన్ సింగులరేగా, అప్పుడు ఆమె పాడతాడు అందామా? మరి చెప్పు మరి ఇక్కడ ఏంటి? ఏంటది చెప్పు, ఒక్కదానికి ఏంటది? థర్డ్ పర్సన్ సింగులర్ అయి ఉండాలి, జెండర్ మేల్ అయి ఉండాలి. అంటే సింగులర్ ప్లూరలే కాదు, మళ్ళీ జెండర్ తీసుకొస్తున్నాం మళ్ళీ ఒకసారి, అర్థం కాల. థర్డ్ పర్సన్ సింగులర్ అంటే కనుక పాడతాడు కాదు బాబు, పాడుతుంది. ఆమె కూడా ఉంది కదా, ఆమె థర్డ్ పర్సన్ సింగులరే కదా. కాబట్టి ఇక్కడ బ్రేక్ చేసి థర్డ్ పర్సన్ సింగులర్ ప్లస్ జెండర్ ఫీమేల్ అయి ఉండాలి, మేల్ అయి ఉండాలి. అయితే పాడుతుందంటే థర్డ్ పర్సన్ సింగులర్, జెండర్ ఫీమేల్ అయి ఉండాలి. అర్థమవుతుందా? ఇప్పుడు మళ్ళీ దీన్ని బ్రేక్ చేసి ఇదేం చెప్పాలి బాబు? థర్డ్ పర్సన్ సింగులర్ ప్లస్ మేల్ అయి ఉండాలి. నెక్స్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ ప్లస్ ఫీమేల్ అయి ఉండాలి. ఏంటన్నా ఒకసారి చూడు, 1 2 3 4 5 6 ఇవి నేర్పించిన ఎవరికన్నా తెలుస్తుంది? ఒక అరగంట ఇచ్చి అమెరికన్ నేర్పించి టెస్ట్ పెట్టు, వాళ్ళన్నీ కరెక్ట్ చేస్తే కానీ మీరు పాస్ అయినట్టు. అంత తేలిక? చాలా కష్టం. అలాగే హిందీలో వచ్చి ఎలా ఉంటుంది? సో ఆదిత్యనాథ్ जा रहा है, లక్ష్మి जा रही है. ఉందా? తేడా ఉంది ఏదో ఒకటి. అలా ప్రతి భాషలో ఏదో ఒకటి ఉంటుందని అర్థం చేసుకోవాలి ఫస్ట్. అది ఇంగ్లీష్లో ఎలా ఉంది ఇప్పుడు చూడబోతున్నాం మనం. ఇంగ్లీష్లో వచ్చి ఇన్ని వెరైటీస్ లేవు, 2 వెరైటీస్. ఏంటమ్మా? సూపర్ స్టార్, నాన్ సూపర్ స్టార్, అంతే 2 వెరైటీస్. హీ షీట్ అయితే ఒక గ్రూప్ సూపర్ స్టార్, మిగిలినవన్నీ ఇంకో గ్రూప్ నాన్ సూపర్ స్టార్. అది తెలిస్తే చాలు. సూపర్ స్టార్ అంటే ఎవరు? థర్డ్ పర్సన్ సింగులర్ అయి ఉండాలి, సింగులర్. ఇక మిగిలినవన్నీ నాన్ సూపర్ స్టార్. ఇప్పుడు మీ అందరి డౌట్ ఏంటంటే, సార్ ఆ సూపర్ స్టార్ నాన్ సూపర్ స్టార్ అంటే ఏంటి, అంటే ఎట్లా తేడాలు ఏంటి? ఇంతకీ అర్థమైంది కదా ఏం చెప్పుకోబోతున్నాము? సో అది నెక్స్ట్ స్లైడ్లో పరిచయించేద్దాం ఒకసారి. సూపర్ స్టార్ నాన్ సూపర్ స్టార్ ఏంటి చూద్దాం. క్లియర్? రైట్. సబ్జెక్ట్ టు కేస్. సో ఇదే కదా మనం చూస్తుంది.
క్లియర్? రైట్. కాకపోతే ఇందాక రెడ్ కలర్ తీసుకున్నాం, ఈసారి ఎల్లో తీసుకున్నాను, ఎంత తేడా. క్లియర్? రైట్ రైట్. మరొకసారి చూడండి, ఇక్కడ ఐవి యు దే హీ షీట్ గ్రూప్ చేస్తాం కదా. గ్రూప్ ఏంటమ్మా? సూపర్ స్టార్, ఇంకోటి ఏంటి నాన్ సూపర్ స్టార్. సూపర్ స్టార్ అనగానే మనకు గుర్తొచ్చే వ్యక్తి ఎవరు? ఏది డైలాగ్ చెప్పినాను గట్టిగా? కబాడీరా కదా డైలాగ్. సో రజనీకాంత్ని సూపర్ స్టార్ అని పిలవడానికి 3 రీజన్స్ ఎక్కువ ఉంటాయి. 3 రీజన్స్ ఉంటాయి. నెంబర్ 1, క్విక్ డైనమిక్స్. అంటే ఇలా అంటాము, ఏదో అంటాము, ఇట్లా డైనమిక్స్ కొంచెం ఫాస్ట్గా ఉంటాయి. ఏది బాబు ఇలా అంటే బాగా యాక్ట్ చేస్తున్నా గుడి యార్. ఓకే, డైనమిక్స్ ఫాస్ట్గా ఉంటాయి. డైనమిక్స్ చాలా ఫాస్ట్ ఉంటాయి. కాబట్టి అదొకటి. యాక్టింగ్ స్టైల్, రజనీ స్టైల్ ఒకటి. రెండోది వచ్చేసరికి బ్యాలెన్స్డ్ మైండ్ సెట్. బ్యాలెన్స్డ్, ఎప్పుడు ఆవేశంగా ఎవరినో ఒకరిని తిట్టడం, మళ్ళీ సారీ పనికి రావడం అలా ఉండదు. బ్యాలెన్స్డ్గా ఎక్కడ ఎలా ఉండాలో అలా అక్కడ. ఆ బ్యాలెన్స్ మైండ్ సెట్లు ఇంకోటి ఏం చేస్తారంటే, కేవలం మూవీస్లో మాత్రమే ఈ మేకప్ అది ఇది ఉంటుంది. బయటికి ఎక్కడికి వెళ్ళినా సరే నో మేకప్. ఇప్పుడు మొన్న ఏంటది స్వేరింగ్ సెరమనీ, ప్రమాణ స్వీకారం వచ్చారు కదా, అది ఎవరైనా చిన్నపిల్లలు చూస్తే గుర్తుపట్టలేరు. అరే కబాలీని ఒకళ్ళేనా అంటే చూస్తారు, వచ్చేసే కాదంటారు. ఇక్కడ మనం చూసి అలవాటు పడ్డాం కాబట్టి పర్లేదు కదా. ఏం జుట్టు అంతా ఏముండదు, అలా ఉండదు. అరే జైలర్ ఈయన ఒకళ్ళు అంటే జైలర్ ఈయన కాదులే అంటారు ఎవరు కూడా. జైలర్ స్టైల్ చూడు ఎలా ఉంటుంది, అక్కడ చూడు ఎలా ఉంటుంది. కాబట్టి యాక్టింగ్ మేకప్లంతా కూడా సినిమా వరకే. బయట వస్తే మాత్రం నాకు వద్దు బాబు అంటాడు అంతా కూడా. ఏమంటే సినిమాలో ఎటు నడుస్తున్నాం కదా, రియల్ జీవితంలో నన్నుగా ఉండని అంటాడు అంతా కూడా. అక్కడ ఒరిజినల్గా ఉండని అంటాడు అంతా కూడా. బ్యాలెన్స్డ్ మైండ్ సెట్. ఇక మూడోది వచ్చి డీప్లీ స్పిరిచువల్. కొంచెం ఆధ్యాత్మికంగా ఎక్కువగా వెళ్తుంటాడు అనమాట. ఇప్పుడు ఈ స్వేరింగ్ సెరమనీకి ముందు ఎక్కడికి వెళ్ళారండి? ఎక్కడికి? హిమాలయాలకి వెళ్ళి వచ్చారు. హిమాలయాలకి వెళ్ళి అక్కడ కొద్దిసేపు చూసుకున్నట్లాగా. ఒకటి యాక్టింగ్ స్టైల్, సెకండ్ నో మేకప్, బ్యాలెన్స్డ్, థర్డ్ డీప్లీ స్పిరిచువల్. 3 రీజన్స్ ఎవరికి? రజనీకాంత్ సూపర్ స్టార్. మరి మన ప్రొనౌన్ సూపర్ స్టార్ కూడా 3 రీజన్స్ ఉంటాయి. ఇప్పుడు అతను మర్చిపోండి, మన ప్రొనౌన్కి వచ్చేయండి. మన ప్రొనౌన్లో కూడా 3 రీజన్స్ ఉంటాయి. రీజన్ నెంబర్ 1 ఏంటంటే అదేంటో 1 2 3 1 2 3 అంటే 3 రీజన్స్ కదా. వీళ్ళకొకటి వాళ్ళకొకటి, వీళ్ళకొకటి తేడా. ఆ తేడా ఏంటో చూద్దాం. చూసే ముందు ఒక చిన్న డౌట్. ఎవరిని అడుగుదాం? రమేష్ని అడుగుదాం. రమేష్ స్టార్ట్ చేయి. సో నేను లైబ్రరీకి వెళ్తాను. ఇంగ్లీష్ ఐ గో టు లైబ్రరీ కదా. ఐ గో టు, మిగిలిన వాళ్ళు కామ్గా ఉండాలి. రమేష్ చెప్పాలి ఐ గో టు లైబ్రరీ. అయ్యో బాబోయ్ రాంగ్. చెప్తాలి అభిజ్ఞ ఐ గో టు లైబ్రరీ. గట్టిగా వీ గో టు లైబ్రరీ. యూ గో టు లైబ్రరీ. యూ గో టు దే గో టు లైబ్రరీ. హీ గో టు లైబ్రరీ. హీ గో టు లైబ్రరీ అంటే పప్పులో కాలేసినట్టు. హీ గోస్ టు లైబ్రరీ. అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఐ గో, వీ గో, యూ గో, దే గో. అంటే వీళ్ళందరికీ కూడా మీరు చెప్పేటప్పుడు ఇక్కడ ఏం వాడాలి? V1 వాడాలి. V1 మాత్రమే వాడాలి. కానీ మన సూపర్ స్టార్ ఉంది కదా హీ షీట్, వీళ్ళకి వాడేటప్పుడు V1 దీనికి ప్లస్ ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ కలిపి చెప్పాలి. అది స్పెషాలిటీ. సూపర్ స్టార్కి ఎస్ఈఎస్ కలపాలి. నాన్ సూపర్ స్టార్కి ఓన్లీ V1 పెడితే చాలు. ఓన్లీ V1 అంటే ఎట్లాగా? ఐ కమ్ టు ఆఫీస్, వీ కమ్ టు ఆఫీస్, యూ కమ్ టు ఆఫీస్, దే కమ్ టు ఆఫీస్, హీ comes to office, she comes to office, Ramu comes to office, Durga comes to office. అంటే ఆ హీ షీట్, దుర్గా అంటే షీ కదా, రాము అంటే హీ కదా, అది హీ షీట్ వస్తే అక్కడ ఎస్ఈఎస్ఎస్ పెట్టాలి. అది రూల్ నెంబర్ 1. ఇలాంటి 3 డిఫరెన్సెస్ ఉంటాయి. డిఫరెన్స్ నెంబర్ 1 అది. డిఫరెన్స్ నెంబర్ 1. ఓకే, హీ షీట్కి V1 ఎస్ఈఎస్ఎస్ కలపాలి. ఇది V1 కలపాల్సి ఉంటుంది. కానీ ఉపేంద్ర డౌట్ ఏంటంటే సార్ మరి V1 ఎస్ఈఎస్ పెట్టను, అది ఏ టెన్స్లో సార్ ఎక్కడైనా పెట్టాలా అంటాడు. అలా కాదు. రజనీకాంత్ సూపర్ స్టారే. ఎక్కడ? తమిళనాడులో, అక్కడ మాత్రమే. అలాగే ఇది సూపర్ స్టార్ కేవలం ప్రజెంట్లోనే, నాట్ ఇన్ ద పాస్ట్, నాట్ ఇన్ ద ఫ్యూచర్. పాస్ట్లో అందరికి ఒకటే. ఐ వెంట్ టు టెంపుల్ ఎస్టర్డే, వీ వెంట్, యూ వెంట్, దే వెంట్, హీ వెంట్, షీ వెంట్, అందరికి ఒకటే.
ఫ్యూచర్ అందరూ కూడా ఐ విల్ గో, యూ విల్ గో, హీ విల్ గో, దే విల్ గో, ఏదన్నా ఒకటే. ఒక్క ప్రజెంట్లోనే తేడా వస్తుంది ప్రజెంట్లో. అందుకని సూపర్ స్టార్ నేను ఇక్కడ నోట్ చేసుకుంటాను, ఓన్లీ ఇన్ ద present block, only in the present block. present లోనే ఇంకో 2 బ్లాక్స్ ఉన్నాయి, ఫ్యూచర్ పాస్ట్, అందులో కాదు మనం మాట్లాడేది, కేవలం present లోనే తేడా ఉంటుంది ఇక్కడ. సో v1 తో పాటు SES IES. ఇప్పుడు దుర్గా అడుగుతుంది సార్ మరి రిమైనింగ్ 2 ఏంటి? రిమైనింగ్ 2 మొత్తం 3 డిఫరెన్సెస్ కదా, డిఫరెన్స్ 1. కానీ డిఫరెన్స్ 1 ప్రాక్టీస్ కాకుండా డిఫరెన్స్ 2కి ఎలా వెళ్ళాం కదా, ముందు ప్రాక్టీస్ చేయాలి కదా. సో మరి ఫస్ట్ ఇది నోట్ చేసేయండి ఒకసారి, నేను తీసేనా, 1 minute. టప్ 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 టప్. అది ఇందాక చూసిన అసలు సెకండ్ డిఫరెన్స్, అది ఇది v1 అది చూసింది. ఫస్ట్ డిఫరెన్స్ ఇది మెయిన్ అసలు, హ్యావ్. ఫస్ట్ డిఫరెన్స్ హ్యావ్ చూడాలి ఫస్ట్. హ్యావ్ ఏంటది? ఐ హ్యావ్ ఎ ల్యాప్టాప్, వీ హ్యావ్ ఎ ల్యాప్టాప్, యూ హ్యావ్ ఎ ల్యాప్టాప్, దే హ్యావ్ ఎ ల్యాప్టాప్, హీ హ్యాజ్ ఎ ల్యాప్టాప్, షీ హ్యాజ్ ఎ ల్యాప్టాప్, ఇట్ హ్యాజ్ ఎ ల్యాప్టాప్. దీని తర్వాత ఇక ఓపికి వెళ్ళిపోతాం. యాక్చువల్గా 3 డిఫరెన్సెస్, 3లో ఫస్ట్ ఇది చెప్పాలి. యాక్చువల్గా నేను ముందు అది చెప్పేశాను, అది మళ్ళీ కొద్దిసేపు ప్రాక్టీస్ చేద్దాం. ముందు హ్యావ్ హ్యాస్ చూద్దాం. హ్యావ్ హ్యాస్, ఐ హ్యావ్ డిజిటల్ బోర్డ్, వీ హ్యావ్ డిజిటల్ బోర్డ్, యూ హ్యావ్ డిజిటల్ బోర్డ్, దే హ్యావ్ డిజిటల్ బోర్డ్, హీ హ్యాస్, షీ హ్యాస్, ఇట్ హ్యాస్. ఆ సెకండ్ అది, థర్డ్ తర్వాత చూద్దాం. ముందు ఇది నోట్ చేసిన ఒకసారి, ఏ బ్లాక్ అమ్మా? ఓన్లీ ఇన్ ద ప్రెసెంట్ బ్లాక్. ఒకసారి ఈ టోటల్ టేబుల్ నోట్ చేస్తే దీనిపైన ప్రాక్టీస్ చేసి నెక్స్ట్ దానికి వెళ్ళిపోతాం. క్లియర్? రైట్. హలో ఆన్లైన్ స్టూడెంట్స్, అర్థమవుతుందా? హలో. ఈ నాన్ సూపర్ స్టార్కి అంతా కూడా హ్యావ్ అనాలమ్మా, సూపర్ స్టార్స్ అంతా కూడా హ్యాజ్ అనాల్సి ఉంటుంది. హ్యాజ్. ఓ పని చేద్దాం, ఎటు చెప్పేసాను కాబట్టి 3 ఫిలప్ చేసేద్దాం. ఇక్కడే ఫిలప్ చేసి స్టెప్ బై స్టెప్ ప్రాక్టీస్ చేసుకుంటూ వద్దాం, స్టెప్ బై స్టెప్. సో ఫస్ట్ ఇది నోట్ చేసేయండి, హ్యావ్ హ్యాజ్. సెకండ్ వన్ వచ్చేసరికి ఈ గ్రూప్కి v1, ఈ గ్రూప్కి v1 ప్లస్ SES or IES, SES IES. ఓకే, v1 SES IES. v1 అంటే ఏం లేదు, సింపుల్ ప్రజెంట్. ఓకే, చెప్దాం క్లియర్గా తర్వాత. ముందు కొన్ని బేసిక్ ఫండమెంటల్స్ చూడండి. I come, we come, you come, they come, but he comes, she comes, it comes. Superstar, non-superstar. Superstar and non-superstar. నవీన్ అర్థమవుతుందా? ఓకే, ఫైన్. యోగి, కిలపర్తి సాయి అర్థమవుతుందా? ఓకే, ఇట్స్ ఫైన్. I, we, you, they, he, she, it. He, she, it is a superstar, remaining non-superstar. There are 3 differences. Difference 1, for non-superstar we use have. I have a meeting today, we have a meeting, you have a meeting, they have a meeting. He, she, it, he has a meeting, she has a meeting, it has, of course, meeting. It's okay. Because v1 ki SES IES. v1, I play cricket, we play cricket, you play cricket, they play cricket. He plays, she plays, it of course plays. ఇక దుర్గా డౌట్ ఏంటంటే సార్ మొత్తం 3 కదా, థర్డ్ డిఫరెన్స్ ఏంటి? థర్డ్ డిఫరెన్స్ ఏంటమ్మా? సరే, థర్డ్ డిఫరెన్స్ ఏంటంటే నేను సండేస్ యాక్చువల్ క్లాస్ తీసుకోను, ఇంగ్లీష్. ఐ డోంట్ టేక్ క్లాసెస్ ఆన్ సండేస్. ఐ డోంట్ టేక్, అందరూ సైలెంట్ ఉండాలి, దుర్గా పార్టిసిపేట్ చేయాలి. ఐ డోంట్ టేక్, వి గట్టిగా, వీ డోంట్ టేక్, యూ డోంట్ టేక్, దే డోంట్, హీ డోంట్ టేక్ కాదు, సింగులర్ కదా, మన సూపర్ స్టార్ కదా, డజంట్ టేక్.
డజంట్ టేక్, అది తేడా. వీళ్ళందరికీ కూడా డోంట్ ప్లస్ V1, మన సూపర్ స్టార్కి డజంట్ ప్లస్ V1 చెప్పాల్సి ఉంటుంది, తేడా. సో మూడో డిఫరెన్స్ ఏంటంటే మిస్టర్ నవీన్ వీళ్ళందరికీ డోంట్ ప్లస్ V1 చెప్పాలి. మన సూపర్ స్టార్లో వచ్చేసరికి ఈ డూ ఉంది కదమ్మా, డూకి ఈఎస్ కలుపుగానే డజ్ అయిపోయింది, డజంట్. ఓకే, ఇక ప్లస్ V1. కొద్దిమంది అతి కొద్దిమంది డజంట్ పెట్టి మళ్ళీ పక్కన V1 కేసు పెట్టేస్తారు. ఎట్లాగా? ఐ డోంట్ టేక్ క్లాసెస్ కదా, హీ డజంట్ టేక్, హీ డజంట్ టేక్స్ కాదు, హీ డజంట్ టేక్. ఆ డూకి ఈఎస్ కలిపి మళ్ళీ ఎస్ పెట్టకూడదు. అలా పెడితే మేము ఏమంటాం తెలుసా? రెండోసారి ఉప్పు వేసామంటాం. అక్కడ ఉప్పు ఒకసారి వేయాలి, రెండోసారి వేయకూడదు. డూకి ఈఎస్ కలిపి వేసే ఇక్కడ మళ్ళీ రెండోసారి VNP ఎస్ వేయకూడదు. అంటే ఏమనాలి? హీ డజంట్ టేక్, టేక్స్ కాదు, టేక్స్ కాదు. ఓకే, మనకు జస్ట్ ఇంకా ప్రాక్టీస్ చేయలేదు, ఓన్లీ 3 డిఫరెన్సెస్ చూసాం. 3 డిఫరెన్సెస్. ఈ నాన్ సూపర్ స్టార్ IVUదేకి అంతా కూడా డోంట్ ప్లస్ V1 చెప్పాలి. సూపర్ స్టార్ హీ షీట్కి డజంట్ ప్లస్ V1 చెప్పాల్సి ఉంటుంది. అభిజ్ఞ డౌట్? ఏదో డౌట్ ఉంది, అర్థమైందా? 3 ఓకే. ఇవాళ అగురి రాలేదు కదా, తర్వాత నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతావా? తను వచ్చిన తర్వాత మళ్ళీ నేను టెస్ట్ పెడితే పాస్ అయితే నువ్వు పాస్ అయినట్టు, తను సరిగ్గా చెప్తే. ఓకే, గుడ్ 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 గుడ్. సో IVUదే have, has, V1 SE is yes, don't plus V1, doesn't plus V1. These are the 3 differences. But mere knowing the data is not enough, but we need to practice చేయాల్సి ఉంటుంది. అంటే ఇంగ్లీష్ బాగా రావాలి అంటే అక్కడ 3 steps ఉండాలి. 3 steps. సో స్టెప్ నెంబర్ 1, ఫస్ట్ స్టెప్ నెంబర్ 1 ఏంటి? అండర్స్టాండింగ్, క్లియర్గా అర్థం కావాలి. ఒకటి అర్థం కాదు చెప్పండి, మళ్ళీ చెప్తాను ఒకసారి. ఓకే, లేదు ఇంకో పని చేయొచ్చు. సో ఇదే వీడియో మనకు రికార్డ్ అయి ఉంటుంది కదా, ఆ రికార్డ్ అయింది మీ గ్రూప్లో ఆర్ వాట్సాప్లో పెడతాం, మరొకసారి వినొచ్చు కావాలనుకుంటే. కానీ ఇది ఫస్ట్ క్లియర్గా అర్థం కావాల్సి ఉంటుంది. సూపర్ స్టార్ ఎవరు, నాన్ సూపర్ స్టార్, డిఫరెన్సెస్ ఏంటి అది తెలియాలి ఫస్ట్. సెకండ్ థింగ్, ఆ తెలిసిన దాని మీద ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ బాగా ఉండాలి. ప్రాక్టీస్ అది ఇప్పుడు చేయబోతున్నాం మనం. ఆ ప్రాక్టీస్ కొంత ఇక్కడ చేయిస్తాను, దానిపైన అసైన్మెంట్స్ మీ వాట్సాప్లో వస్తాయి, మీరు ఇంటి దగ్గర చేయాల్సి ఉంటుంది. గూగుల్ ఫామ్ అందులో ఉంటుంది, క్లిక్ చేస్తే చాలా ఆన్సర్ వచ్చేస్తుంది, మీరు చెక్ చేసుకోవచ్చు, చేయొచ్చు. అదొకటి. థర్డ్ వన్, ఈ ప్రాక్టీస్ చేయగా అది హ్యాబిట్గా మారాలి. హ్యాబిట్ ఒక్కసారి హ్యాబిట్ మారిపోయిందా ఇంకా అవసరం లేదు, హ్యాపీగా లాంగ్వేజ్ అలా వచ్చేస్తుంటుంది అక్కడ. సో ఇందుకేస్తే తెలుగు లాంగ్వేజ్ we people are able to speak confidently because Telugu software is installed in our బ్రెయిన్లో హ్యాపీగా అది ఇన్స్టాల్ అయిపోయింది. అలా ఇవి కూడా ఇన్స్టాల్ అవ్వాలి. చాలామంది అనుకుంటారు అర్థమైంది వచ్చేసింది అనుకుంటారు. అర్థమైతే రాదు, అలవాటు అయితేనే వస్తుంది. అర్థం అవడం నుంచి అలవాటులోకి మార్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే నేను చూస్తాను చాలామంది అర్థమవుతుంది, గుడ్ సార్ బాగుంది అంటారు, కానీ ప్రాక్టీస్కి వచ్చేసరికి పోతుంది మళ్ళీ. అలా కాదు, అందుకని అలవాటు చేసుకోవడానికి ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది. క్లియర్? దాట్స్ ఎనఫ్ మై డియర్ ఫ్రెండ్స్. దెన్ we shall start ప్రాక్టీస్ స్టార్ట్ చేద్దామా? ఏం స్టార్ట్ చేద్దాం? ఫస్ట్ హ్యావ్, హ్యాస్. ఎక్కడ హ్యావ్, ఎక్కడ హ్యాస్? క్లియర్? ఒక సింపుల్ తెలుగులో చెప్పాలంటే అతడు, ఆమె, అది వస్తే కనుక సూపర్ స్టార్. నేను, మేము, నీవు, మీరు ఇది వస్తే వాళ్ళు, ఇదంతా వస్తే ఏంటిది? నాన్ సూపర్ స్టార్. ఓకే, ఫైన్. సో ముందు కొన్ని న్యూస్ పేపర్స్ చూద్దాం, న్యూస్ పేపర్ హెడ్లైన్స్ కొన్ని చూద్దాం. Abhishek has 5 films in pipeline. అంటే అభిషేక్ అంటే హీ కదా, అందుకని ఏం వాడారు? హ్యాస్ వాడారు. హ్యాస్. అభిషేక్ హ్యాస్ 5 films in pipeline. అదేంటి ఉపేంద్ర, 5 సినిమాలు పైప్లైన్ ఉండవు ఏంటి? ఓ వరుసగా మనం పైప్లైన్ అనుకుంటున్నాను నేను యాక్చువల్గా. ఇక్కడ పైప్లైన్ అంటే క్యూలో అన్నట్టు, ఆయనకు లైన్లో ఒక 5 సినిమాలు ఉన్నాయంట హ్యాపీగా అక్కడ. అభిషేక్ హ్యాస్ 5 films in pipeline. ఓకే, గుడ్. నెక్స్ట్, వైఎస్ఆర్సీ హ్యాస్ అప్పర్ హ్యాండ్ ఇన్ మున్సిపల్ పోల్స్. కంగారు పడక, అది పోయిన సంవత్సరం ఉంది. ఓకే, కంగారు పడక. వైఎస్ఆర్సీ హ్యాస్ అప్పర్ హ్యాండ్ ఇన్ మున్సిపల్ పోల్స్. ఓకే, ఫైన్. నెక్స్ట్, గవర్నమెంట్ హ్యాస్ నో హ్యాండ్ ఇన్ ఎంపీస్ అరెస్ట్ మిస్టర్ సజ్జల. గవర్నమెంట్ హ్యాస్. ఓకే, ఈ గవర్నమెంట్ మారింది కదా, నేను మళ్ళీ ఈ పీపీటీ మళ్ళీ చేయాలి అని కొత్త ఎగ్జాంపుల్స్తో మళ్ళీ కనెక్ట్ చేసుకుంటే వెళ్ళాల్సి ఉంటుంది. అది లేదా రమేష్ వచ్చి సార్ సజ్జల్ గారు లేరు కదా సార్ అండి, ఇవన్నీ మార్చుకోవాల్సి వస్తుంది మళ్ళీ. సరే మారుద్దాం. ప్రస్తుతానికి అర్థం చేసుకోండి, గవర్నమెంట్ హ్యాస్ నో హ్యాండ్, సింగులర్ కాబట్టి. ఓకే,
నెక్స్ట్ దెన్ BCCI హ్యాస్ ఇట్స్ వర్క్ కట్. ఇక BCCI బోర్డు కదా, హ్యాస్. నెక్స్ట్ దిస్ ఫిల్మ్ హ్యాస్ చేంజ్డ్ మీ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. దిస్ ఫిల్మ్ హ్యాస్, ఫిల్మ్ అంటే ఏంటి? ఇట్. మరి ఇట్ హ్యాస్. నెక్స్ట్ ఏపీ హ్యాస్, ఏపీ అంటే రాష్ట్రం కదా, ఒకటే అవుతుంది ఇట్. ఏపీ హ్యాస్ 52 న్యూ COVID-19 కేసెస్. ఎప్పటిదో ఇది, కంగారు పడకండి. ఓకే, రైట్. మరి ఓటీటీ రూల్స్ అంటే ఎక్కువ తక్కువ, రూల్స్ ఎలా ఉంటాయి కదా, కాబట్టి హ్యావ్ ఆర్డర్, హ్యావ్. సో ఓటీటీ రూల్స్ హ్యావ్ నో టీత్, బ్రింగ్ లా, సుప్రీం కోర్ట్. ఓటీటీ రూల్స్ హ్యావ్ నో టీత్. టీత్ అంటే ఏంటమ్మా? టీత్ అంటే ఏంటి? పళ్ళు. ఓటీటీ రూల్స్ పళ్ళు లేవంట, అదేంటబ్బా? అదేంటి మిస్టర్, అర్థం ఏంటి? ఇప్పుడు నోట్లో ఏలు పెడతాను, కొరకలేవా? కొరుకుతావు. అదే పళ్ళు లేకపోతే కొరకలేవు. అంటే స్ట్రిక్ట్గా లేదని లెక్క. ఓటీటీ రూల్స్ పెద్ద స్ట్రిక్ట్గా లేవు, ఏది పడితే అది ప్రసారం చేస్తున్నారు, ఏ పిక్చర్లు పడితే అది పంపిస్తున్నారు. ఓకే, సినిమాలు స్క్రీనింగ్ చేస్తున్నారు, దానికి కూడా స్క్రీనింగ్ ఉండాలి కదా అని సుప్రీంకోర్టు అక్షంతలు వేస్తుంది. ఏంటి నాన్న అయితే చట్టం పట్టరా ముందు, అసలు ఓటీటీలు కూడా కొంచెం స్క్రూస్ గట్టిగా ఫిట్ చేయి అని చెప్తున్నాను అంతా కూడా. సో ఓటీటీ రూల్స్ హ్యావ్ నో టీత్ అంటే ఆ రూల్స్కి పెద్ద కఠినత్వం లేదు, ఇంకొంచెం స్ట్రైట్గా కొంచెం గట్టిగా చట్టం చేయి, బ్రింగ్ లా, చట్టాన్ని బయట పట్టరా అని సుప్రీంకోర్టు అక్షంతలు వేస్తుందంట. అది నో టీత్ అంటే. నో టీత్ అంటే నాట్ స్ట్రిక్ట్, అంత స్ట్రిక్ట్గా లేవు అది అంతా కూడా అని చెప్పడం. హ్యావ్ రూల్స్ కదా, ప్లూరల్ ఫామ్ కదా, హ్యావ్. వైఎస్ఆర్సీ హ్యాస్, కంగారు పడకని చెప్పాను కదా, హ్యాస్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేద్దాం. క్లియర్? రైట్, మీరు స్టార్ట్ చేయండి. నాకు ఒక స్పెషల్ క్లాస్ ఉంది. ఐ హ్యావ్ ఏ స్పెషల్ క్లాస్. నోట్ చేయమా, తెలుగు రాయద్దు, ఇంగ్లీష్ రాయండి. ఐ హ్యావ్ ఏ స్పెషల్ క్లాస్, నోట్ చేయండి. ఐ హ్యావ్ ఏ స్పెషల్ క్లాస్. I have a special class. I have a special class. మరి సబ్జెక్ట్ మార్చండి, మీ ఓన్గా రాయండి. మై సన్ పక్కన రాయండి, హ్యావ్ ఆ హ్యాజ్ రాయాలి. మై సన్ రాసి పక్కన హ్యావ్ ఆ హ్యాజ్ నోట్ చేయండి. మై సన్ డాష్ ఏ స్పెషల్ క్లాస్. ఎస్ ఆన్సర్ ఏంటమ్మా? హ్యాజ్. అదే నాన్న మై కదా, మై అంటే అది ఫస్ట్ పర్సన్ కదా. సన్నా? ఓ గుడ్. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాలి, మై సన్ అంటే అందులో మై అనేది ఉంది, కానీ అది సబ్జెక్ట్ కాదుగా, అది పొసెసివ్ కేసు. ఇందా చెప్పుకున్నాం పొసెసివ్. సన్ అనేది సబ్జెక్ట్ అక్కడ. సన్ అంటే థర్డ్ పర్సన్ సింగులర్, హీనే కదా, బట్ మీరే కరెక్ట్. మై సన్ హ్యాజ్ ఏ స్పెషల్ క్లాస్. ఇక్కడ ఒక చిన్న టెక్నిక్ చెప్తాను, కొంచెం గుర్తుపెట్టుకోండి. ఏంటి టెక్నిక్ అంటే, మనకు ఒక ఇలా, సో నేను ఏ బొమ్మ గీసినా సరే గుర్తుపెట్టగలిగేది అభిజ్ఞ. లాస్ట్ టైం కూడా మీరు ఎవరు గుర్తుపట్ల. అభిజ్ఞ చెప్పేంటిది కదా, కప్పు కదా. గుడ్. ఎలా అంగిద్దా? హ్యాండిల్. ఈ కప్పు హ్యాండిల్ తీసుకుంటే కనుక నేను ఈ హ్యాండిల్ లోపల రాస్తున్నాను, చూడేది. ఓకే, ఒక నిమిషం, సారీ, 1 minute. రేజర్. ఈ కప్పు లోపల నేను ఇస్తున్నాను కదా, మై, అవర్, యువర్, హిస్, హర్, దేర్. ఇలాంటి నేను రాసినా సరే, మై, అవర్, యువర్, హిస్, హర్, దేర్, ఇలా ఏవి రాసినా సరే, హలో, ఇవి సబ్జెక్ట్స్ కాదు, ఇది సబ్జెక్ట్ కాదు. ఇప్పుడు దీని పక్కన ప్లస్, ఈ పక్కన కప్పు లోపల వేస్తాం కదా, నౌన్. ఇది ఇంపార్టెంట్ అవుతుంది ఇక్కడ. అంటే ఈ కప్పు లోపల నువ్వు వేసావో అది నౌన్ అవుద్ది కానీ సబ్జెక్ట్ అవుద్ది, కానీ ఈ మై, అవర్, యువర్, హిస్, హర్ సబ్జెక్ట్ అవ్వదు. మైతో ఏం చెప్పండి, మై సన్ అంటే సన్ తీసుకోవాలి, మై కాదు. అవర్ టీచర్, అప్పుడు టీచర్ అవుతుంది. ఓకే, ఆర్ పేరెంట్స్ అవుతుంది. అంటే దీని పక్కన ప్లస్ ఏ నౌన్ కలుపుతున్నావో అది అవుతుంది అక్కడ. మై సన్, అవర్ టీచర్స్, యువర్ ఏదని చెప్పచ్చు, మనుషులే కల సబ్జెక్ట్. హిస్ ఇంట్రెస్ట్, హర్ చాయిస్, దేర్
దేర్ బస్. ఇప్పుడు అది హ్యావా హ్యాజ్ చెప్పాలంటే అమ్మ మీరు ఈ దేర్ హర్ హిస్ అది చూడకూడదు, ఆ పక్కన చూసుకోవాలి. ఇప్పుడు చెప్పండి, దేర్ బస్ అంటే ఏం రావాలి? హ్యావా హ్యాజ్. దేర్ బస్ హ్యాజ్ అవుతుంది. మీరు అడగకూడదు సార్ దేర్ ప్లూరల్ కదంటే దేర్ సబ్జెక్ట్ కాదు, బస్ సబ్జెక్ట్. ఇక్కడ దేర్ అనేది పొజెసివ్ కేస్, ఇందాక చెప్పాను పొజెసివ్ కేస్. సో దేర్ బస్ హ్యాజ్, హర్ చాయిస్ హ్యాజ్, హిజ్ ఇంట్రెస్ట్ హ్యాజ్, యువర్ సబ్జెక్ట్ హ్యాజ్, అవర్ టీచర్స్ హ్యావ్, మై సన్ హ్యాజ్. అలా ఇది మరొకసారి మళ్ళీ చెప్తాను, ఎందుకంటే ఈ రూల్స్ అన్ని కలిపి మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ మనం చేసుకుందాం. ప్రస్తుతానికి ఇచ్చింది మై సన్ హ్యాజ్, ఆల్ స్టూడెంట్స్ హ్యావ్, అందరూ కదా ప్లూరల్, హ్యావ్. దెన్ ఎవరీ స్టూడెంట్ ఇన్ అవర్ కాలేజ్, ఇక్కడ డౌట్ వస్తుంది చాలా మందికి, ఇక్కడ హ్యాస్ రావాలి. ఎవరీ స్టూడెంట్ అంటే అర్థం ఏంటో తెలుసు నాన్న? ప్రతి విద్యార్థి, అందరు విద్యార్థులు కాదు. ఇక్కడ ఆల్ స్టూడెంట్స్ అంటే తెలుగు ఏంటి? అందరు విద్యార్థులు. ఎవరీ స్టూడెంట్ అంటే ప్రతి విద్యార్థి, ప్రతి విద్యార్థి. ప్రతి విద్యార్థి అంటే సింగులర్ అవుతాడు. ప్రతి విద్యార్థి అంటే అది సింగులర్ అవుతుంది. అంటే ఇంకోలా చెప్పాలంటే ఎవరితో మీరు ఏది రాసినా సరే సింగులర్ అవుతుంది. ఎవరీ ప్లస్ పక్కన ఏం రావాలి? ఎప్పుడు వచ్చినా సింగులర్. అంటే ఏంటి నాన్న? ఎవరీ సిటిజన్, ఎవరీ ఎంప్లాయీ, ఎవరీ స్టేట్, ఎవరీ నేషన్. ఎవరీ ప్లస్ దుర్గా సింగులర్. తెలుగులో కూడా ప్రతి ప్లస్ ప్లూరల్ ఎక్కడ ఉండదు. ప్రతి మనిషి అంటే ప్రతి మనుషులు కాదు, ప్రతి విద్యార్థులు ఎక్కడ ఉండరు. ఎవరీ ప్లస్ సింగులర్ హ్యాజ్ రావాలి, హ్యాస్. ఈ రూల్స్ అన్ని ఒక చోట పక్కన పెట్టి మరొకసారి చెప్తాను. ప్రస్తుతానికి ఇది నోట్ చేసేయండి. ఐ హ్యావ్ ఎ క్లాస్, మై సన్ హ్యాజ్ ఏ స్పెషల్ క్లాస్, ఆల్ స్టూడెంట్స్ హ్యావ్ ఏ స్పెషల్ క్లాస్, ఎవరీ స్టూడెంట్ ఇన్ అవర్ కాలేజ్ హ్యాజ్ ఏ స్పెషల్ క్లాస్. మేడం ప్రియాంక ఫాలో అవుతున్నారా? ఓకే, ఇట్స్ ఫైన్. I have a special class, my son has a special class, all students have a special class, every student in our college has a special class. సో దీనిపైన ఇంకా కొంచెం ప్రాక్టీస్ కావాల్సి ఉంటుంది, అది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఇంకా నేను నెక్స్ట్ స్పోకెన్ పార్ట్ చెప్పాలి. ప్లస్ ఒకసారి వొకాబులరీ, డైలీ వొకాబులరీ కదా, ఇవాళ నెంబర్ ఎంత తల్లి? 100. మరి 100 వొకాబులరీ ఒకసారి అడగాలి. ప్లస్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వానా ఒకసారి రివైజ్ చేయాలి. ఇదంతా ఉంది కాబట్టి ఈ ప్రాక్టీస్ ఇక్కడితో ఆపేస్తున్నాను. ఈ ప్రాక్టీస్ మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కొనసాగుతుంది. అక్కడ వీ విల్ కంటిన్యూ దిస్ ప్రాక్టీస్ దేర్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. With this, I would like to close this particular chapter. Let's move on with the other elements. ఇంక వేరే వాటికి వెళ్దాం మనం అంతా. క్లియర్? ఒక్కసారి క్లోజ్ చేసే ముందు ఏమర్థమని చెప్పండి. డెఫినేషన్: ప్రొనౌన్, ప్రో ప్లస్ నౌన్. ప్రో మీన్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ నౌన్. అంటే నౌన్ ప్లేస్లో నౌన్కి అనుకూలంగా వాడేది. ఎందుకు వాడాలి? టు అవాయిడ్ ద రిపిటేషన్ ఆఫ్ ఎ నౌన్. హౌ మెనీ కేసెస్? దెర్ ఆర్ 3 cases. Subjective case, objective case, possessive case. But the importance is given to driver. Who is called driver? Subject. Basing on the subject, every language has some changes there in the verb ki chala changes untai. Telugulo chusam kada chala avanu unnai. But English only 2 groups: superstar, non-superstar. Superstar means he, she, it. Atadu, ame, adi. Idi oka group. ఇంకో గ్రూప్ నాన్ సూపర్ స్టార్. దెర్ ఆర్ 3 differences. ఫస్ట్ డిఫరెన్స్ హ్యావ్, హ్యాస్. నాన్ సూపర్ స్టార్కి హ్యావ్, నాన్ సూపర్ స్టార్కి హ్యావ్. సూపర్ స్టార్ హ్యాస్. నాన్ సూపర్ స్టార్ V1. సూపర్ స్టార్ V1 ఎస్. అది ఇంకా మనం ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలి. ఇవంతా ఇంకా ఓన్లీ ప్రాక్టీసే, ఇంకా 1 day పడుతుంది క్లియర్గా. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? డోంట్ ప్లస్ V1. సూపర్ స్టార్ డజన్ ప్లస్ V1. ఇది చూస్తామంతా కూడా. ఈజ్ ఇట్ క్లియర్ టు ఆల్? ఎనీ డౌట్స్? ఓకే, మరి ఇది క్లోజ్ చేద్దాం. అవునమ్మా.